హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను అనమాట. ఇప్పుడు నేను కొన్ని అంటే 4th క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు కొన్ని డ్రాయింగ్ వేసా. అవి మీకు చూపిస్తాను. ఎందుకు స్లోగా మాట్లాడుతున్నా అంటే ఇంట్లో మా మమ్మీ డాడీ పడుకున్నాడు అనమాట. అందుకే ఇప్పుడు నేను మీకు ఫస్ట్ అంటే 4th క్లాస్లో వేసిన ఫస్ట్ డ్రాయింగ్ చూపిస్తాను మీకు. ఓకేనా? చూడండి, ఇదన్నమాట నా 4th క్లాస్ చేసిన ఫస్ట్ డ్రాయింగ్. కన్నా పిల్ల అయితే పట్టించుకోకుండా అంతగా బాగాలేదు. ఇదైతే నేను 4th క్లాస్లో ఫస్ట్ డ్రాయింగ్ అనమాట, టవర్. నెక్స్ట్ అయితే నేను కృష్ణుడి డ్రాయింగ్ వేసాను. ఇది వేయడానికి అంటే ఈ ముక్కు వేయడానికి చాలా కష్టపడిన గైస్. ఏదో నాకు వచ్చినట్టు వేసాను. ఇదైతే వెళ్ళలేదు నాకు. కొంచెం పక్కన డిజైన్ అంతే. బాగుంటే కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే గర్ల్ది అనమాట డ్రాయింగ్. ఐ షాడోస్ అవన్నీ వేసేసి చేసిన అనమాట. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే మెహందీ అనమాట. నెక్స్ట్ అయితే మనది గర్ల్ అనమాట, క్యూట్ గర్ల్. నెక్స్ట్ అయితే గణేష్ అనమాట, క్యూట్. అది లడ్డు తింటున్నాడు, చాలా బాగుంది కదా గైస్, క్యూట్గా. నెక్స్ట్ అయితే ఇది ఒక అమ్మ అనమాట. అమ్మ దాంట్లో డాడీ ఉన్నాడు, పిల్లలు ఉన్నారు అన్నమాట. ఆ డ్రాయింగ్ ఇక్కడైతే ట్రై టు అండర్స్టాండ్ దిస్ డ్రాయింగ్ అని కదా. ఇందులో ఒక అమ్మలు ఇలా మీరు ముగ్గురు ఉంటారు అన్నమాట. గర్ల్ డ్రాయింగ్ అనమాట వెనకాల నుంచి. ఇదైతే ఒక ముగ్గు, దీన్ని ఏం పట్టించుకోకుండా వేసేది అంతకంత బాగాలేదు. నెక్స్ట్ ఇది స్పైడర్ మ్యాన్ వేసిన అనమాట, స్పైడర్ మ్యాన్. నెక్స్ట్ దాని పక్కనే లీఫ్ అనమాట, షేడింగ్ వేసిన క్రయాన్స్తో. నెక్స్ట్ అయితే ఇక్కడ పాండాస్ ఫ్యామిలీ అనమాట. వీడొక పాండా, వీడైతే ఒక పక్షి అనమాట, లెటర్ తీసుకొచ్చింది. ఈడ భూతం. ఇక్కడైతే చూసినట్టయితే ఎవర్ వండర్డ్ వాట్ ఏ గ్రూప్ ఆఫ్ పాండాస్ ఇస్ కాల్డ్ అన్ ఎంబారస్మెంట్ అనమాట. ఈ గ్రూప్ ఆఫ్ పాండాస్ని ఎంబారస్మెంట్ అని పిలుస్తుంది. ఇక్కడైతే ఇండియా మ్యాప్. ఇది వేయడానికైతే నేను చాలా కష్టపడినా గైస్, అని అంత బాగా రాలేదు. ఏదో నాకు వచ్చినట్టు వేసిన. బాగుంటే కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇక్కడ చూడండి, టర్న్ ద బుక్ టు సీ ద మ్యాజిక్ అంటే ఇక్కడ కొన్ని డ్రాయింగ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని టర్న్ చేస్తా, బుక్ని టర్న్ చేస్తే కూడా కనిపిస్తాయి చూడండి. ఇక్కడ ఒక సాడ్ ఫేస్ కనిపిస్తుందా మీకు? ఈడ కనిపిస్తుంది కదా, అది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక ఫేస్ కనిపిస్తుంది కదా, అట్లా అనమాట. ఇదైతే నేను నా ఓన్ ఐడియాతో వేసాను అనమాట. ఎట్లున్న కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే మన ఐస్ అన్నమాట. ఎవరేసిన తెలియదు కానీ జస్ట్ వేసా ఐస్. బాగుంది కదా, అప్పుడైతే అంతగా బాగా రాలేదు. ఇదైతే కృష్ణుడు డ్రాయింగ్ అనమాట. ఇది 5th క్లాస్లో వేసాను నేను. 5th క్లాస్ నుంచి స్టార్ట్ అంటే ఇక్కడ నుంచి 5th క్లాస్వి స్టార్ట్ అవుతాయి. ఈ ఇండియా మ్యాప్ దగ్గర నుంచి 5th క్లాస్వి స్టార్ట్ అవుతాయి అనమాట. 5th క్లాస్ది. ఇది కూడా 5th క్లాస్ చూడండి గైస్, కృష్ణ డ్రాయింగ్. ఏదైనా సైన్ పెట్టాలన్నమాట, వేసేసి పిచ్చి పిచ్చిగా. బాగుంటే కామెంట్ చేయండి గైస్.
ఇక్కడ కొంచెం ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు బాగుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ ఈ డ్రాయింగ్ అయితే నా ఫేవరెట్ గైస్. మీకు చూపిస్తా ఒక్క నిమిషం. ఇదైతే చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. నిజంగా చూపిస్తాను. ఇదే అనమాట నా క్యూట్ ఫేవరెట్ డ్రాయింగ్, క్యూట్ గణేష్. ఎంత క్యూట్ ఉందో చూడండి గైస్ నిజంగా. అదేంటి ఇది ఏదో అంటారు, ముత్యాల అదో సంథింగ్ అంటారు, నాకు కూడా తెలియదు. ఇదైతే హై గైస్. దీన్ని కూడా కష్టపడినా నేను అయితే వేయడానికి. నెక్స్ట్ అయితే బుక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను మీకు. నెక్స్ట్ బుక్ నా దగ్గర అయితే 3 బుక్స్ అట్లా ఉన్నాయన్నమాట. చూపిస్తాను మీకు. నెక్స్ట్ బుక్ వచ్చేసింది. ఇది చినిగిపోయింది కదా, చాలా పాతది కదా. ఎప్పుడు 5th క్లాస్లో వేసిన, ఇప్పుడు నేను 6th కదా, 5th స్టార్టింగ్ వేసిన అనమాట. ఇదైతే మా అమ్మ డ్రాయింగ్. ఇక్కడైతే ఆవుది, మళ్ళీ శివుడిది. నెక్స్ట్ ఇక్కడైతే క్యూట్గా ఇది కేక్ అనమాట. ఇది చాలా బాగుంది కదా క్యూట్గా. ఇక్కడైతే ఒక BTS అనమాట. ఇక్కడైతే ఒక ప్రిన్సెస్ అనమాట, బ్యూటిఫుల్ గర్ల్. నెక్స్ట్ ఇక్కడ క్యూట్ అనమాట, చాలా క్యూట్గా ఉంటుంది ఇది ప్రిన్సెస్ది. నెక్స్ట్ ఇక్కడైతే ఒక లంగా వేసుకుంటుంది అనమాట గర్ల్. నెక్స్ట్ ఇదైతే నా ఫేవరెట్, ఎందుకన్నా కష్టపడిన విషయం కాబట్టి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈమెన్నమాట, వెనకాల నుంచి చేసిన అనమాట, బాగుంటుందని. ఇది కూడా